ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నాకు ఇష్టమైన సేవకుడు దైవదాసుడు అయిన విజయప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు బట్టి ఈ వీడియో చేయదలిచింది. విజయప్రసాద్ రెడ్డి అన్న అంటే నాకు చాలా ఇష్టం. గతంలో నేను ఆయనకి వీర అభిమాని. ఇప్పటికీ నేను చదువుకున్న ఫైల్స్, డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నదో ఆ ఫైల్స్ ఇప్పటికీ ఆయన ఫోటో ఉంది. అంత అమితంగా ప్రేమించాను. ఒకసారి ఈ ఫోటో కూడా చూడండి, ఆయనతో దిగిన ఫోటో కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన గురించి చేయాల్సిన విషయం ఏంటంటే, అన్న నిన్నటి రోజున షఫీ గారిని సంఘంలోకి తీసుకొచ్చి, సెమినార్కి తీసుకొచ్చి మతోన్మాదమా మానవత్వమా అని మాట్లాడాడు. ఇది నాకు చాలా బాధ వేసింది. ఎందుకు అని అంటే, ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు బాధ వేసింది అని అంటే, ఆయన అన్నగారు చెప్తూ దాన్ని చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, రాధా మనోహర్ దాస్ గారు లేక అలాంటి మతోన్మాదులు బైబిల్పై అనుచిత వ్యాఖ్యానాలు చేస్తూ అసభ్యకరంగా దుర్భాషలాడుతూ క్రైస్తవాన్ని, క్రీస్తును, మనం బైబిల్ దేవుని విపరీతంగా నోటికొచ్చినట్టు బూతులుగా మాట్లాడుతున్నారు. ఆ బాధతోని వారికి ఎలా సమాధానం చెప్పాలి, లేక వాళ్ళని ఎలా ఎదుర్కోవాలని ఆయన బాధను వ్యక్తపరచడానికి షఫీ గారిని పిలిచారు. అన్న విజయప్రసాద్ అన్న గారు, మీరు చేసింది తప్పన్న. ఎలా అంటారా చెప్తావేనన్నా, మనకి బైబిల్ సంబంధించింది, క్రైస్టియానికి సంబంధించినప్పుడు ఏదైనా సమస్య వస్తే అది వ్యతిరేకుల వల్ల, మతోన్మాదుల వల్ల, ప్రభుత్వం వల్ల వ్యతిరేక వస్తే క్రైస్తవ నాయకులుగా ఉన్నవారు మనకి చాలామంది ఉన్నారు. అంతెందుకన్నా, నీకు అనిల్ కుమార్ గారు బాగానే పరిచయం. మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశారు కదా, ఆయన జగన్ గారి బావుగారు. ఆయన నీకు సన్నిహితంగా ఉంటాడు. అలాగే మాథ్యూ అన్న నీకు సన్నిహితంగా ఉంటాడు. ఓసన్న మినిస్ట్రీస్ అన్న జాన్వేశ్వర్ అన్న గారు మీకు సన్నిహితంగా ఉంటారు. వీరందరితో కలిసి మాట్లాడుకొని సతీష్ అన్న గారు, వాళ్ళందరూ కలిసి సతీష్ అన్న గారు వస్తాడు, బెల్లంపల్లి ప్రవీణ్ అన్న వస్తాడు. ఇలాంటి పెద్ద 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 సేవకులందరూ కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరా? ప్రభుత్వాన్ని మీరు అడిగితే నిరాకరించగలదా? ఒకసారి ఆలోచన చేసేది ఉండన్నా. మీరు క్రైస్తవ కాని వారిని తీసుకొచ్చి క్రైస్తవ సంఘము అంటే దేవుని సమాజంలోన ఒకప్పుడు క్రీస్తును దుర్భాషలాడుతూ హేళన చేసిన వారిని తీసుకుని వచ్చి అదే క్రీస్తు ఫుల్పీటి మీద, స్టేజ్ మీద మాట్లాడించినందుకు నాకు చాలా బాధేసింది. అలా అయితే మరి ఇతర మతస్థులు మనం ప్రేమించకూడదా? వాళ్ళతో మనం సన్నిహితంగా ఉండకూడదా? వాళ్ళతో మనం మాట్లాడకూడదు అంటే మాట్లాడాలి, వాళ్ళతో సన్నిహితంగా ఉండాలి, వాళ్ళతో ప్రేమను పంచుకోవాలి. అయితే అది సరి అయిన వేదిక కాదు. అలా ఒకవేళ మతోన్మాదం తగ్గాలి అనంటే, అనేక మతాలు కలిసి ప్రేమగా ఐక్యంగా ఉండాలి అనంటే, మీరు సపరేట్గా ఒక ప్రత్యేకమైన వేదిక ఏర్పరచుకుని గరికపాటి వారు కానీ, చిన్నజీర స్వామి గారు కానీ, పరిపూర్ణానంద స్వామి గారు కానీ, ఇలా బడా బోధకులు, ఇతర మతస్థ బోధకులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని, మీరు పెద్దగా ఉన్న ఈ సేవకులందరూ కలిసి ఒక వేదికను ఏర్పరచుకుని కలిసి మాట్లాడుకుని ఒక సమాజానికి లేక ప్రభుత్వానికి ఒక విన్నపించి మాట్లాడి ఉంటే బాగుండునన్న. ఇది దేవుని ఆలయం కదా, దేవుని ప్రజలున్న ఆ వేదికపై అన్యులు తీసుకొచ్చి మాట్లాడించడం దేవునికి అవమానకరంగా అన్న. దయచేసి మన్నించండి ఇలా మాట్లాడుతున్నందుకు. కానీ మీరు చేసేది 100% తప్పే. అయితే షఫీ గారితో మీరు మాట్లాడడము ఒక వరకు మంచిదే, కానీ అది సరి అయిన వేదిక కాదు అన్నది మా అభిప్రాయం. దయచేసి తప్పుగా అనుకోద్దండి అన్న. విజయప్రసాద్ అన్న ఫాలోవర్స్ కానీ, లేక ఇతర క్రైస్తవ సమాజం కానీ, ఇతర నాయకులు కానీ, ఎవరే కానీ ఈ వీడియో చూస్తే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ షఫీ గారిని క్రైస్తవ సమాజ స్టేజ్ని ఎక్కించడం అంత మంచిది కాదు. అందుకోనంటే అది సెక్యులర్ భావానికి సంబంధించిన స్టేజ్ కాదు. మనము క్రీస్తుని మన హృదయంలో దైవంగా కొలుసుకొని ఆయన ఆరాధించడానికి, లేక బైబిల్ దేవుని ఆరాధించడానికి ఏర్పరచుకున్న ఒక సెమినార్ కనుక అన్యులు అందులోకి వచ్చి ఆ దేవుని స్థానాన్ని లేక బోధకుని స్థానాన్ని వాళ్ళు కూర్చుని దాన్ని ఆక్యుపై చేయడం అంత మంచిది కాదు. అలాంటి సందర్భంని మరి ప్రత్యేకంగా ఏర్పరచుకొని పెద్దలుగా ఉండి కూడుకుని మాట్లాడుకుంటే బాగుండును అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఇది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. నాకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను. విజయప్రసాద్ రెడ్డి అన్నకు కూడా ఇది వ్యక్తిగతంగా షేర్ చేయగలను. అన్న నంబర్ నా దగ్గర ఉంది. దయచేసి అన్నగారికి చూస్తారని, ఈ తమ్ముడిని ప్రేమించి మాటలు వింటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను.